హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? శారీకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, అవి ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. గ్యాప్ వచ్చేసి అందరూ 1 ఇంచ్ పెట్టుకుంటారు. 1 ఇంచ్ అయితే ఇంకా బాగుంటాయి లుక్ వైజ్గా. నేనైతే ప్రజెంట్ 2 ఇంచెస్ పెట్టాను. మనం 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత దారాన్ని అయితే చక్కగా దేనికన్నా సపోర్ట్ చూసుకొని రౌండ్గా పోసుకొని శారీకి చిన్న హోల్ పెట్టేసుకొని ఈ పోసుకున్న దారాన్ని మొత్తం కూడా ఆ హోల్లో పెట్టేసుకోవాలి. దానికంటే ముందు ఈ కలర్ఫుల్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ముడి వేయడానికి వాడతాము. దాన్ని ముందుగా ముడేసుకోవాలి. ఈ థ్రెడ్ని అనేది లోపల పెట్టేసి ఆ హోల్లో దీనికి సపోర్ట్గా ఆ కలర్ థ్రెడ్ అనేది వాడాలన్నమాట. మనం అది ముడి అనేది పద్దాలు పోకుండా, ఆ దారాలు అనేవి తొందరగా పోకుండా గట్టిగా ముడేసుకుంటే అది మనకి యూజ్ అవుతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది మనకి శారీకి కూడా. మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని 2-3 తిప్పి వేసుకుంటే బాగుంటుంది మనకి. 3 టైమ్స్ అది మళ్ళీ థ్రెడ్ అనేది కనిపించకుండా మనం ముడేసింది లోపలికి ఎలా పెట్టేసుకోవాలి, సరిపోతుంది. ఎంత సైజు ఉందో అంత సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా మనకి కుచ్చిళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. మనం తక్కువ హైట్ పెట్టుకుంటారు చాలామంది, అలా అయినా బాగుంటుంది. నేనైతే ఎక్కువ హైట్ కావాలని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇదే విధంగా మళ్ళీ దానికి పూసలు వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది, అందుకని ఇలా పూసలు కూడా దానికి పెట్టడం జరిగింది. పూసలు అయితే ఇలా సింపుల్గా 3 లేయర్స్ వచ్చే విధంగా, 3 స్టెప్స్ వచ్చే విధంగా నేనైతే పెట్టుకున్నాను. నాది కుచ్చు కొంచెం బారుగా ఉండాలని అలా పెట్టుకున్నాను. కుచ్చు అయితే కొంచెం పెద్దగానే ఉంది. లాస్ట్లో ఇలా ముడేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీగా మనకి చీర కుచ్చిళ్ళు అనేవి మనం ఇంట్లో ఉండే చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట. బయటకి ఇస్తే మనకి 300-400 అలా పే చేసుకుంటారు. నాకు ఇవి మొత్తం కొనడానికి కూడా 100 రూపీసే పట్టింది. మనం ఓపుకుండి చేసుకోగలిగితే చాలా ఈజీగా ఇంట్లో ఉండే మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయటకి ఇస్తే 100లో ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, చాలా సింపుల్గా చాలా బాగుంటాయి. డోరీస్ కాదు, కుచ్చిళ్ళు. సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.